నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అనగానే ఆడవారు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈసారి వరలక్ష్మి వ్రతం అయినాక నేను యూట్యూబ్లో కొంతమంది సెలబ్రిటీస్ వీడియోస్ చూశాను. కొంతమంది ఏంటంటే అసలు పెళ్ళవ్వకుండానే భార్యాభర్తల్లాగా, అంటే వాళ్ళు కేవలం లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు అంతే. అలాంటి వారు కలిసి వరలక్ష్మి వ్రతం చేశారు. అలా చెయ్యొచ్చా? అంతేకాకుండా ఇంకొక వింత ఏంటంటే పెళ్లి కాకుండా చేస్తున్నారు, ప్లస్ వాయినం కూడా పెళ్లి కాని వారికి ఇస్తున్నారు. మనం జనరల్గా ఏంటంటే ముత్తైదుకి వాయినం ఇస్తే చాలా మంచిది, అవును అలా. అంతేకాకుండా అన్యమతస్తులకు కూడా వాయినం ఇస్తున్నారు. అది ఒకసారి మీరు ఈ ధోరణి ఏంటి, అసలు ఇది కరెక్టేనా అన్నది ఒకసారి నాకు చెప్పరా గురుగారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీరు 3 ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. ఒకటి, పెళ్ళి అవ్వకముందు ఇద్దరు లివింగ్లో ఉన్న వాళ్ళు చేయొచ్చా చేయకూడదా? రెండోది ఏంటంటే వాయినం ఇచ్చే విధానంలో కూడా తప్పిదాలు జరుగుతున్నాయి. అన్యమతస్తులకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? పాయింట్ నెంబర్ 1 కనుక మనం తీసుకుంటే, అసలు పెళ్లి కాని వాళ్ళు కూర్చోవచ్చా పీటల మీద? శాస్త్రం ఏం చెప్తుంది అంటే అస్సలు కూర్చోకూడదు. దీని సంగతి వదిలేసేయండి. ఇవాళ రేపు పెళ్ళి కాకముందు అంటే ఎదురెదురు కూర్చొని పెళ్లి చూపులు అంటారు. అసలు శాస్త్రంలో పెళ్లి చూపులు అనేది లేదు. ఎందుకు అంటే మీరు చూడండి, ముహూర్తం పెడతారు పెళ్లికి. ముహూర్తం పెట్టినప్పుడు ముహూర్తం దేనికి పెడతారు? జీలకర్ర బెల్లానికి పెడతారు, తాలిబొట్టుకు కాదు. జీలకర్ర బెల్లం ఇద్దరు ఒకరి తల మీద ఒకరు పెట్టుకున్నప్పుడు ఆ తెర అడ్డం నుంచి తీసేసి ఆ క్షణంలో ఒకరి చూపులో ఒకరు చూస్తారు. అంటే ఏంటి, ఒకరినొకరు చూసుకున్నటువంటి సమయం ఈజ్ మోస్ట్ ఆస్పీషియస్ టైం ఉండాలి. ఎందుకు ఇవాళ రేపు ముహూర్తాలు ఫెయిల్ అవుతున్నాయంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళకి సమయం కాని సమయంలో వివాహం చేయడం, అంటే వాళ్ళకి అసలు బలం లేదు, వివాహ బలం లేదు, ఆ సమయంలో వివాహం చేస్తారు. ఒకటి, వాళ్ళ జన్మజాతకంలో 2 లేక 3 వివాహాలు ఉన్నాయని తెలియక చేయడం, ఆ పరిహార దోషాలు చేయకుండా. మూడోది ఏంటంటే వీళ్ళు ముహూర్తం పెట్టుకున్న సమయం కంటే ముందు పెళ్లి చూపుల్లోనూ ఇంకో దగ్గర ఎక్కడో, ఇవాళ రేపు కల్చర్ బాగా మనం వెస్ట్రన్ కల్చర్స్ బాగా అడాప్ట్ చేసుకుంటున్నాం కాబట్టి చూపులు ఎలా జరుగుతున్నాయంటే, వాళ్ళ రేపు నేను పలానా దగ్గర ఉంటాను డాడీ, ఆ అబ్బాయిని వచ్చేసేమని అంటే ఇద్దరు హోటల్లో కూర్చొని చక్కగా ఒక కాఫీ తాగుతూ ఒక అరగంట సేపు గంట సేపు మాట్లాడి, అసలు అది కాక ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇంకా మనం డీటెయిల్ గా మాట్లాడట్లేదు. అది ఇంకా ఘోరం లేండి అది. అలాంటివన్నీ జరుగుతున్నాయి మీరు అన్నట్టుగా. బట్ అవన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళ జీవితాన్ని పాడు చేసేటువంటివే. అంటే ఇక్కడ ఏంటి, వివాహానికి ముందు అసలు నువ్వు చూసుకునేటప్పుడు కూడా ఒక ముహూర్తం ఉండాలి. పెళ్లి చూపుకి కూడా ముహూర్తం ఉండాలి. అలాంటప్పుడు నువ్వు ఇద్దరిని పెళ్లి కాకముందు లివింగ్లో ఉన్న వ్యక్తులను ఇద్దరిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి నువ్వు ఏ రిలేషన్ ఉందని నువ్వు చేస్తున్నావు అక్కడ. అదే కదా. అవును, మనకి వివాహం అనేటువంటిది ఊరికే ఏదో తాలిబొట్టు కట్టించడం కాదు, అగ్ని సాక్షిగా వివాహం చేస్తారు. వేద మంత్రాలతో వివాహం చేస్తారు. దానికంటే ఒక ప్రక్రియ ఉంటుంది, దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. కన్యాదానం చేస్తారు, కన్యాదానం తీసుకుంటారు. ఆ కన్యాదానం చేసినటువంటి తండ్రికి ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన ఒక బంధం ఉంటుంది. ఆ బంధంతో ఉన్నటువంటి వారిద్దరూ కూడా అక్కడ పీటల మీద కూర్చొని వ్రతం చేస్తారు. అవేమీ లేకుండా జస్ట్ మీకు మీరు చేసుకోవాలంటే చేసుకోండి, కానీ ఇట్లా పెళ్లి కాకముందు కాదు. సింగిల్గా ఈ అబ్బాయి చేశాడు, అమ్మాయి చేసింది వ్రతం అంటే వరాలు కోసం మీరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. అమ్మ నీ యొక్క అనుగ్రహం నాకు కావాలని అలా సింగిల్గా చేసుకోవడం ఇస్ డిఫరెంట్. బట్ ఇది పూర్తిగా తప్పు, ఇంకా అందులో సందేహం ఏమీ లేదు. ఇది క్లారిటీ. ఇక రెండో విషయం దగ్గరికి వద్దాం. పెళ్లి కాని వాళ్ళకి వాయినం ఇవ్వడం. అసలు పెళ్ళైన వాళ్ళకి ఎందుకు ఇస్తారు, పెళ్లి కాని వాళ్ళకి ఎందుకు ఇస్తారు అంటే, ఇక్కడ పెళ్ళైన వాళ్ళకి ఎందుకు ఇస్తారంటే, ఈ వరలక్ష్మి వ్రతం చేసే ముఖ్య ఉద్దేశమే చేసిన తర్వాత ఒక ముత్తైదుకి ఇస్తే వాళ్ళు బ్లెస్సింగ్స్ వీళ్ళకి వస్తాయని, వీళ్ళ యొక్క ఇది వాళ్ళకి వెళ్తుందని అనేటువంటి భావనతో. ఓకే, ఒక స్త్రీమూర్తి ఉంది లేదా ఒక పురుషుడు ఉన్నాడు, వీళ్ళు సింగిల్గా ఉన్నప్పుడు ఒక ఎనర్జీ వేరు, వీళ్ళు వివాహం చేసుకున్నాక వీళ్ళ ఎనర్జీ లెవెల్స్లో వీళ్ళ జాతకాల్లో పూర్తిగా మార్పు వస్తుంది. ఒకటి, ఆ వ్యక్తి
దశలు మారినప్పుడు ఒక మార్పు వస్తుంది, రెండో వివాహం చేసుకున్న ఒక మార్పు వస్తుంది. చూడండి చాలా మందిని మీరు అడిగితే కనుక వివాహం అయ్యే వరకు నాకు ఏమీ లేదండి, చాలా ఇబ్బంది పడ్డాను, వివాహం తర్వాత నాకు చాలా కలిసి వచ్చిందండి అంటారు. మరి కొంతమంది ఏమంటే మేము పలానా మాకు పిల్లలు పుట్టినప్పటి నుంచి బాగా కలిసి వచ్చిందండి అంటారు. అంటే ఏమిటి, వాళ్ళకి సింగిల్గా ఉన్నప్పుడు ఒక జాతకం పనిచేస్తుంది, వివాహం అయిన తర్వాత వీళ్ళ జాతకం వీళ్ళ మీద ప్రభావితం చేస్తుంది పాజిటివ్గా. సంతానం కలిగిన తర్వాత ఇంకోటి కనెక్ట్ అవుతుంది. అప్పటి వరకు ఆ ఒక్క వ్యక్తి బ్రతకడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు అనుకుంటాడు, అయ్యో నేను ఒక్కడిని రూమ్లో బ్రతకడానికి చాలా ఇబ్బంది పడేవాడిని, భార్య పిల్లల్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నా? బికాజ్ ఆఫ్ ఒక ఎనర్జీలో నువ్వు వేదమంత్రాలతోనో లేకపోతే అగ్నిసాక్షిగానో ఒక సిస్టమేటిక్గా ఒక మ్యారేజ్ జరిగినప్పుడు నీ సోల్మేట్ నీకు కనెక్ట్ అయినప్పుడు, ఇక్కడ ఈ పీటల మీద ఒక లివింగ్లో ఉన్నప్పుడు సోల్మేట్ కాదు అక్కడ, ఎక్కడ కూడా అగ్నిసాక్షిగా వివాహం జరగలేదు. జరగనటువంటి దానికి ప్రామాణికత లేనటువంటి దాన్ని ఇలా చేయడం తప్పు. అదే కదా, కేవలం వాళ్ళకి ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, పబ్లిసిటీ కోసం, వ్యూస్ కోసం అట్లా చేసేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే దీనివల్ల ఏమిటి ఫలితము అని మీకు అనిపించవచ్చు. ఇది దోషములు అంటారు. దేవతా దోషములకి దేవతా శాపములకి గురయ్యేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. వీటి వల్ల వీళ్ళకి దోషములు శాపాలు వస్తాయి, కానీ మంచి జరగదు. నాకు అనిపించవచ్చు ఏంటి, నేను భక్తిగా చేస్తున్నానండి, చెయ్యి, తప్పేం కాదు. నువ్వు భక్తి చాలా మంచిది, అందులో ఎటువంటి డౌట్ లేదు, భక్తే ప్రధానం అని చెప్తారు. ఇప్పుడు పవర్ కరెంట్ తీగ ఉంటుంది, నేను చాలా మంచివాడిని, నేను అందరికి మంచి చేసేవాడిని అని తీగ పట్టుకోండి, దాని పని చేస్తుంది. నువ్వు మంచివాడు అయితే ఏంటి, కొన్ని కోట్ల రూపాయలు నీ ఆస్తి మొత్తం పేదలకు రాసి ఇచ్చేస్తాయి ఏంటి, నువ్వెన్ని గుళ్ళు కట్టిస్తాయండి, దాని ధర్మం అది. అలాగే ప్రతి వ్రతానికి ప్రతి పనికి ఒక ధర్మం అనేటువంటిది ఉంటుంది. ధర్మపత్నితో నువ్వు చేయాలి, లివింగ్ రిలేషన్తో నువ్వు చేయాల్సిన అవసరం లేదు అక్కడ. నీకు అంతగా నీకు భక్తి దేవుడి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, సింగిల్గా చేసుకో, ఎవరికి వాళ్ళు చేసుకోండి, ఇద్దరు ఉన్నారు ఎవరికి వారు చేసుకోండి, తప్పేం కదా. వరలక్ష్మి వ్రతానికి నువ్వు వ్రతం చేసుకుని ఇంట్లో కూర్చొని, పెళ్లి కాని వాళ్ళు సింగిల్ గా చేసుకోవచ్చు. భగవంతుడిని ఆరాధించడానికి ఇలాగే చేయాలని లేదు. ఎందుకంటే ఇప్పుడు భక్త కన్నప్ప ఉన్నాడు, ఆయన ఏం చేశాడు, ఆయన మనం చూస్తే కనుక వృత్తాంతాలు కూడా ఉంటాయి, నీళ్ళు తీసుకురావడం కాకపోతే నోట్లో నీళ్ళు నింపుకున్నాడు. అంటే అది హై రేంజ్, అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే నేను శివుడికి నీళ్ళు పోయకపోతే నా జీవితం వేస్ట్ అనుకున్నాడు. ఆ రేంజ్కి వెళ్ళి నోట్లో నీళ్ళు తెచ్చుకొని పోయడం వేరు. శివుడికి అయ్యో నాకెలా ఆకలి వేస్తుందో ఆ శివునికి కూడా ఆకలి వేస్తుంది కదా అనేటువంటి భావనతో మాంసం తీసుకొచ్చి పెట్టాడు. దట్ ఈస్ డిఫరెంట్. శివయ్య తినవయ్య అంటే ఆ మొక్క మాయమైపోతూ ఉంది, మాంసం మొక్క, అది వేరు. అంతేగాని భక్త కన్నప్ప అలా శివుడికి మాంసం పెట్టాడు కదా నేను పెడతాను, ఆయనకి ఆ అడవిలో అక్కడ దొరికింది, అది ఆయనకు తోచింది చేశారు, ఆయనకు దొరికిందే అది. ఆయన దగ్గర విల్లు బాణం ఉంది, ఆయన తింటుందే అది. ఆయన రోజు లేస్తే మాంసం తింటున్నాడు, శివుడు కూడా అదే తింటాడని ఫీల్ అయ్యాడు, శివుడికి పెట్టాడు. అంత మాత్రం చేత భక్త కన్నా పలా పెట్టాడు నేను రోజు మాంసం పెడతా, అది కాదు. ఇక్కడ నీకు బాగా మనసులో బాగా ఉంది, అయ్యో వరలక్ష్మి వ్రతం, లక్ష్మీదేవి అంటే నాకు చాలా ఇష్టం అండి, అమ్మవారి వల్ల నేను ఇలా బాగా నేను చేసేసుకుంటా, అది వేరు. రిలేషన్లో ఉంటూ వివాహం అవ్వక ముందు కావాలని చేసేది ఏదో వైరల్ అవ్వడం కోసం చేయడాలి, ఈజ్ నాట్ కరెక్ట్. నువ్వు దేని చేస్తున్నావు, వైరల్ అవ్వడానికి చేస్తున్నావు. దేవతను వైరల్ అవ్వడానికి చేయడం కాదు, దేవతని దేవతగా చూడు, అమ్మవారిని అమ్మవారి స్వరూపంతో చూడు, దానికి పద్ధతి ఏంటో చూడు. నువ్వు ఎంత మంచివాడువా చెడ్డవాడువా ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ప్రతిదానికి ఒక ఎనర్జీ ఫార్మింగ్ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ నీ మీద ఎలా పనిచేస్తుంది, దానివల్ల నువ్వేం పొందుతున్నావు. ఏదో సొసైటీలో 4 సోషల్ మీడియాలో నిన్ను గుర్తుపడతారేమో, అది నీకు దేవత అనుగ్రహాన్ని నేను ఇవ్వదుగా, కాకపోతే నువ్వు పలానా గుర్తింపు వస్తుంది అంతే. ట్రోల్ అయితేనో సోషల్ మీడియాలో ఫేమస్ అవుతానేమో, అంతేకాని నీకు అది ఇవ్వాలని రూల్ లేదు కదా. కాబట్టి ఇలాంటివి చెయ్యకూడదు అని పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పాలి. పిల్లలు ఏంటంటే ఏదో మనం కూడా చేసుకుందాం సరదాగా చేసుకుని ఉంటారు, అది వాళ్ళు ఏదో కావాలనేది ఏదో దోషం అని తెలియక కూడా చేసి ఉండొచ్చు వాళ్ళు. ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళ 2-3 జంటలు చేశారని నేను వెళ్ళిన వాళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియవు. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు ఏదో అందరూ చేస్తున్నారుగా మనం కూడా చేసుకుందాం, అమ్మవారి పూజకి తప్పే ఉంది, భక్తి ప్రధానం కదా అని చేసేసుకొని ఉండొచ్చు. కానీ కొన్ని వాటికి కొన్ని పద్ధతులు ఉంటాయి, అంతే కదండి. అట్లా ఏంటంటే తెలుసుకొని చేయాలి. ఇక మీరు అన్యమతస్థులు అన్నారు, మతం అనేటువంటిది ఇప్పుడు పుట్టింది.
ముస్లింకి ఇవ్వడం నేను తప్పుగా నేను భావించను, నిజంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే. ఓకే ఓకే. కొంతమంది ఇప్పుడు మనం ప్రసాదం ఇస్తాం, నేను చాలాసార్లు చాలా స్టూడియోస్కి వెళ్ళినప్పుడు ఆ వారం ఆ ముందు రోజు తిరుపతికి వెళ్ళొచ్చి కొంతమందికి ఇస్తే తీసుకున్న వాళ్ళు ఉన్నారు, చక్కగా కళ్ళకద్దుకొని. ఇతర మతస్థులు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా కానీ. ఇంకొంతమంది మేము ముట్టుకోం సార్, మేము తీసుకోం సార్ అని వద్దు సార్ అన్న వాళ్ళని నేను చూసా. ఇప్పుడు వాళ్ళలో ఇప్పుడు అందరూ ఒకటేనమ్మా. మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే అందరూ మనుషులే, ఫస్ట్ పాయింట్ నెంబర్. రెండవది అందరికీ ఒకే పరమాత్మ. ఆ పరమాత్మ, ఆ ఈశ్వరుడే అందరికీ రకరకాల రూపాల్లో కనిపిస్తున్నాడు, రకరకాల రూపాల్లో వాళ్ళు పూజిస్తున్నారు, రకరకాల రూపాల్లో ఆరాధిస్తున్నారు అని చెప్తుంది. ఎవరెవరు ఏ ఏ విధములుగా నన్ను అనుగ్రహిస్తున్నారో ఆరాధిస్తున్నారో వాళ్ళు నేను అనుగ్రహిస్తున్నా అన్నాడు. సో శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. కాకపోతే ఏంటంటే ఈ మత పిచ్చితో కొంతమంది మేము అసలు ప్రసాదం ముట్టుకోము, మేము అసలు ఇది చేయము అని కొంతమంది ఉంటారు. అలాంటి వారికి ఇవ్వడం తప్పు. ఎందుకంటే వాళ్ళు దాన్ని గౌరవించినప్పుడు నువ్వెందుకు ఇవ్వడం? అలా కాదు. ఇప్పుడు నేను ఒక ఇంటి దగ్గర చూసా, ఒక దగ్గర ఆవిడ పాపం ముస్లిం, వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది, ఆమె చక్కగా వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు తీసుకుంటుంది, తింటుంది, ఆవిడేదో చేస్తే ఇంట్లో వీళ్ళకి అంటే వాళ్ళ మధ్యని ఇది లేకుండా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకునేంత వరకు ఉంటే ఎవరైనా ఎవరికైనా ఏదైనా ఇవ్వచ్చు. ఆ గౌరవం లేకుండా వాళ్ళకి ఇవ్వడం అనేది మాత్రం తప్పు. గురుగారు, అంటే బొట్టు పెట్టుకోరు కదా, బొట్టు పెట్టుకోనప్పుడు మనం వాయినం ఇవ్వచ్చా? బొట్టు పెట్టకుండా వాయినం వాళ్ళ సాంప్రదాయం. బట్ నన్ను అడిగితే ఏ సాంప్రదాయంలోని ఏ ధర్మంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్. ఓకే, అవును. అంటే వాళ్ళు ఇప్పుడు బొట్టు పెట్టుకోవట్లేదు, కొంతమంది పెట్టుకున్న వాళ్ళని నేను చూసా బొట్టు. అవును. అయ్యో మీరు నమ్మరు, నాకు చాలా మంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు క్లయింట్స్. అంటే జాతకం చెప్పించుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే వాస్తు చూపించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను సరే మరి దీనికి ఏమిటి పరిహారం అని అడిగితే, ఏమంటే మరి మీరు ఇది టెంపుల్కి వెళ్ళి చేయవలసింది చేస్తారా అమ్మా అని అడుగుతా. అంటే మనం అవతల వాళ్ళు బాధపడకూడదు కదా. అయ్యో పర్లేదు గురుగారు, చెప్పండి ఏ ఆలయానికి వెళ్ళాలి చెప్పండి, ఎవరికి దానం ఇవ్వాలి చెప్పండి, ఏ దేవుడి చుట్టూ తిరగాలి చెప్పండి అంటారు. వాళ్ళు వెళ్తారు. నేను ఫస్ట్ షాక్ అయ్యా, ఏమిటిది ఈవిడ ముస్లిం అంటుంది, ఇప్పుడు కావాలంటే వినిపిస్తా. ఒక ఆవిడ ఉంటుంది తెనాలి సైడ్, లాయర్, షీఈ్ లాయర్. ఆవిడ చక్కగా పొద్దున్న శివాభిషేకం చేస్తుంది. అది నమ్మకం గురుగారు, శివాభిషేకం చేస్తుంది. అట్లాగే అన్ని స్తోత్రాలు చదువుతుంది. విజయవాడ వాళ్ళకి దగ్గర ఎన్నో కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి 1 మంత్కి ఒకసారి 1 మంత్లీ ట్వైస్ అయినా విజయవాడ దుర్గాదేవి టెంపుల్కి వెళ్తుంది. ఉన్నారు అందులో కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు. చాలా అంటే వాళ్ళ సమయం అంటే ఒక రకమైన మతోన్మాదంతో మాకు ఇవి పడవు, మాకు మా ఇదే కరెక్ట్, మేము ప్రసాదం కూడా ముట్టుకోము, మేము కనీసం అటువైపు చూడం, ఇటు ఆలయం ఉందంటే అటువైపు చూడకుండా కూడా వెళ్ళిపోతాం అనే వాళ్ళు ఉన్నారు. సమానత్వాన్ని పాటిస్తూ ఒక మతం మీద, వాళ్ళ మతం వాళ్ళది, మన మతం మనది, ఆ మతాన్ని గౌరవిద్దాం, మన మతాన్ని మనం కాపాడుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అలా గౌరవించే వాళ్ళకి ఇవ్వడంలో, మనిషిగా చూసి ఇవ్వడంలో తప్పులేదు. కానీ మనది మనం చూసుకుందాం. మళ్ళీ ఇచ్చి కొంతమంది మళ్ళీ మాకు బలవంతంగా ఇచ్చారు నాలండం, ఇవన్నీ అవసరమే ఉంది. కాకపోతే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మా ఇంటి పక్క వాళ్ళు, మేము ఇలాంటివి ఏం లేదని మేమే వస్తాం తీసుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళని నేను చూసి గౌరవించే వాడికి ఇవ్వడంలో తప్పు లేదు. అగౌరవంగా మీరేదో పిచ్చండి, ఏమిటి అసలు అది కలిసం పట్టడం ఏమిటి, ఇదంతా తప్పు అనుకుంటే మనం అనవసరం. విమర్శించే వాళ్ళకి కాకుండా విమర్శించే వాళ్ళకి ఇవ్వడం అనేది పూర్తిగా తప్పు. ఆ విమర్శ వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో డౌట్ వస్తుంది, ఇదేమిటి అంటే ఎవరో వచ్చి విమర్శిస్తుంది, ఇలాంటివి ఏమిటి ఇవన్నీ అంటుంది ఏంటంటే పిల్లలు అనవసరమైన అనుమానపు బీజాలు మనం నాటిన వాళ్ళం అవుతాం. అంతే కదా. అదే గురుగారు. ఓకే, చాలా బాగా చెప్పారు గురుగారు. ఓకే గురుగారు, మాకున్న చాలా రకాల డౌట్స్కి మీరు క్లారిఫై చేశారు. ధన్యవాదాలు గురుగారు.